ఏమంటే కొట్టువారికి వీపును అప్పగించాడట. అదే ఈరోజు కొట్టువారికి వీపును అప్పగించే వాళ్ళు ఎవరు ఉన్నారా? కొట్టే లోపల వాడు వీపును సాపు చేసే వాళ్ళు ఉన్నారా? చూడండి, కొట్టువాడు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించే వాళ్ళు ఉన్నారా? వాడు కొట్టక ముందు 2 చెంపలు వాయించే వాళ్ళు ఉన్నారా? చూడండి, ఆనాడు యేసుక్రీస్తు వారు భరించినటువంటి ఆ బాధ చూడండి. కొట్టు వారికి ఏమప్ప చెప్పాడట? వీపునప్ప చెప్పాడట. వెంట్రుకలు పెరుగు వారికి ఏమప్ప చెప్పాడట? చెంపనప్పగించాడట. ఉమ్ము వేయ వారికి ఏమప్పగించాడట? తన ముఖమును మరుగుపరుచుకోలేదట. వేయండి, నా ముఖం మీద వేయండి. ఏంటండి యేసులో ఉన్నదంటే సహనం, ప్రేమ. ఎందుకు ఆయన భరించాడు అంటే సమాజంలో శాంతిని నెలకొల్పడానికి, సమాధానాన్ని నెలకొల్పడానికి. మహానుభావుడు 2000 సంవత్సరాల క్రితం వచ్చి సమాజంలో పెట్టరేగిపోతున్న ఈ దుష్టత్వాన్ని అణచడానికి యేసుక్రీస్తు వారు ఓపికకు ఒక మాదిరిగా ఆయన ఈరోజు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన